అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో ఉన్నాం. ప్రస్తుతం ఈ ట్రైన్ వెళ్తున్నటువంటి సమయంలో అంటే అటు ఎలమంచిల్ రైల్వే స్టేషన్కి కొంచెం దూరంలో మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఈ మంటలను అయితే గమనించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రయాణికులు అదేవిధంగా లోకో పైలట్ మంటల్ని వెంటనే గమనించినట్టు వెంటనే అటు ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో లోకో పైలట్ ఎలమంచిల్ రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ అయితే నిలుపుదల చేశారు. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఆ ట్రైన్ సంబంధించినటువంటి 2 బోగీలు M1 అదేవిధంగా ఈ B2 బోగీలు అయితే పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక వ్యక్తి చనిపోయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. రైల్వే పోలీసులతో పాటుగా విజువల్లో మనం చూస్తే అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ప్రస్తుతం ఆ సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటిది అయితే చూడొచ్చు. 2 బోగీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంటలు చెలరేగినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి తోడు ముఖ్యంగా పొగ ఒక్కసారిగా అలముకున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అవ్వడం పక్క బోగీల్లోకి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకో పైలట్ ట్రైన్ తీసుకుని వచ్చి ఎలమంచిల్ రైల్వే స్టేషన్లో నిలుపుదల చేసినటువంటి వెంటనే మనం చూస్తున్నాం కదా, ఏసీ బోగీస్కి సంబంధించి పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి లోపల ఉన్నటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. సో ఒక్కసారిగా ప్రయాణికులు మొత్తం అందరినీ కూడా రైల్వే స్టేషన్లో దించినటువంటిది అయితే ఉంది. అయితే సామాన్లు కొంతవరకు ముందస్తుగానే అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో ఎవ్వరికీ ఏ విధమైనటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అంటే 2 బోగీలకు సంబంధించి కూడా ముఖ్యంగా చూస్తే ఈ 2 బోగీల్లోనూ ఒక బోగీలో 82 మంది వరకు ప్రయాణికులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక బోగీలో దాదాపుగా 70 మందికి పైన ప్రయాణికులు 76 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. B1లో 76 మంది, అదేవిధంగా M2లో 82 మంది ప్రయాణికులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే చంద్రశేఖర్ అనే 70 సంవత్సరాల వృద్ధుడు దీనిలో మృతి చెందినట్లుగా, ఈ ప్రయాణంలో అగ్నికి ఆహుతి అయినట్లుగా అంటే రైల్వే పోలీసులు ఇస్తున్నటువంటి వివరాలను బట్టి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే అటు రైల్వే అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం అంతా కూడా అలర్ట్ అవ్వడం, వీళ్ళందరినీ కూడా ట్రైన్లో నుంచి కిందకి దించడం. కొంతసేపు అంటే ఇది ఇంచుమించుగా 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట ఆ సమయంలో ఈ ప్రమాదం అయితే సంభవించినట్టుగా తెలుస్తుంది. మనము ముందుగా చూస్తే దీని ట్రైన్కి సంబంధించి బోగీల్ని సపరేట్ చేసినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి బోగీలు ప్రస్తుతం ముందుకు రన్ చేస్తున్నారు. ఆ బోగీలు అయితే వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. అంటే ఆ బోగీల్ని ముందుకి ఈ ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి సపరేట్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ వరకు ఉన్నటువంటి బోగీలన్నీ కూడా ఏసీ బోగీలతో పాటుగా రిజర్వేషన్ బోగీలు ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగినట్టు వెంటనే మంటలు చెలరేగి పొగ వచ్చినటువంటి బోగీలు తప్ప మిగిలినటువంటి బోగీలన్నింటినీ కూడా ఈ మొత్తం ఈ సపరేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 4 ఫైర్ ఇంజన్లు, 25 మందికి పైనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన స్పందించడం, ఈ మంటల్ని అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అసలు ఇంత ప్రమాదం జరిగిన తర్వాత సహజంగా లోకో పైలట్ అలర్ట్ కాకుండా ఉండటం అయితే ఒక పెను ప్రమాదమే సంభవించేది. ఎందుకంటే గాఢ నిద్రలో ప్రయాణికులంతా ఉండే సమయం ఇది. అయితే ఇట్లాంటి సమయానికి లోకో పైలట్ అలర్ట్ అవ్వడం, మొత్తం అందరినీ ప్రయాణికుల్ని అలర్ట్ చేసినటువంటిది అయితే ఉంది. ముందుగా అంటే పొగ బోగిల్లో మొత్తం అలముకున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి ప్రయాణికులు కూడా పక్క ప్రయాణికులందరినీ నిద్రలేపి వాళ్ళ లగేజీలన్నింటినీ కూడా త్వరగా సర్దుకుని ఈ మంటలు వ్యాపించినటువంటి బోగీలు కాకుండా పక్క బోగీల్లోకి వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే వీళ్ళందరినీ దించారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ అంటే ఈ 2 బోగీల్లో ఉన్నటువంటి M1లో B1లో ఉన్నటువంటి 82 మందిని, M1లో ఉన్నటువంటి 76 మంది మొత్తం ఈ ప్రయాణికులందరినీ కూడా ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం, చంద్రశేఖర్ అనే వృద్ధుడు ప్రయాణికుడు ఆ ట్రైన్లో సజీవ దహనం అయినట్లుగా తెలిసింది. అతను ఈ ప్రమాదం సంభవిస్తున్నటువంటి సమయంలో తన విజయవాడలో ఉన్నటువంటి సమీప బంధువులకు కూడా ఫోన్ చేసి ఆ రైల్లో మంటలు చెలరేగుతున్నాయి, ఆ పొగ అలముకుంటుంది, కోచ్ అంతా కూడా పొగ వస్తుంది, ఒకసారి ఆ రైల్వే అధికారులకు తెలియజేయమని సంబంధిత అధికారులకు ఎవరికైనా సరే సమాచారం ఇవ్వమని ముందుగా చెప్పినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఈ సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దీన్ని కూడా అంటే రైల్వే సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇంచుమించుగా మనం ఒక్కసారి చూస్తే
ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే దాదాపుగా 4 నుంచి 5 గంటలు సంభవిస్తుంది. ఇంకా ట్రైన్లో పొగలనేవి వస్తున్నాయి. అంటే మంటలు ఇంకా చెలరేగిన దానికి సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తే మంటలను అదుపు చేసినా కూడా ఇంకా కొన్ని చోట్ల ఈ పొగలైతే సంభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులందరికీ ఎట్లాంటి ప్రమాదం జరగకపోవడం అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు చనిపోలేదని తెలిసినటువంటి నేపథ్యంలో రైల్వే అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చంద్రశేఖర్ అనే ఒక వృద్ధుడు అదే ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతి అయిపోవడం తెలిసిన తర్వాత అటు రైల్వే అధికారులతో పాటుగా మొత్తం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అయితే వీళ్ళందరూ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి, ట్రైన్లో షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఒకవేళ ఈ ప్రమాదం సంభవించినటువంటి సమయంలో బ్రేకులు వేసినటువంటి సమయంలో ఎక్కడన్నా మంటలు ఏమన్నా చెలరేగా అనే కోణంలో కూడా ప్రస్తుతం రైల్వే అధికారులతో పాటుగా స్పెషల్ టీమ్స్ మొత్తం ఈ ట్రైన్కి సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏపీ ఫైర్ సిబ్బంది, ఎందుకంటే ఫైర్ టీం దాదాపుగా 25 మందికి పైనే ఫైర్ టీమ్స్ ప్రస్తుతం దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 25 మంది కూడా అసలు వీళ్ళు వచ్చే సమయానికి పొజిషన్ ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. అంటే మీరు వచ్చే సమయానికి సంబంధించి వీళ్ళ అంటే ఫైర్ టీంకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రైల్వే అధికారులు ట్రైన్ దగ్గరికి వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం ఆ ఫైర్ ఆఫీసర్స్ ఇక్కడ వాళ్ళ ఉన్నతాధికారులకైతే పూర్తి స్థాయి సమాచారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదంలో ఏర్పడిన అంటే ఎంతవరకు డ్యామేజ్ జరిగాయి, అసలు ఇంజ్యూరీస్ ఎంత ఉన్నాయి, లోపలికి వెళ్ళిన తర్వాత ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందనే దాన్ని కూడా మొత్తం అంతా వీటికి సంబంధించి వీళ్ళు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రస్తుతం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వీరు ఈ ప్రమాదానికి సంభవించినటువంటి వాళ్ళకి సంబంధించి ఎంతమంది అంటే చనిపోయినటువంటి వాళ్ళ లెక్క ప్రకారం కూడా చూస్తే ఇప్పుడు ఒక్కరు చనిపోయారనేది తెలుస్తుంది. ప్రస్తుతం ఎస్పీ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీడియా ముఖంగా వెల్లడించే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అదృష్టంగానే చెప్పాలి. ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఆ 2 ఏసీ కోచ్లు పూర్తిగా దగ్ధం అయిపోయినా కూడా అంటే ఇంజ్యూర్స్ గాయాలు పాలైనటువంటి వాళ్ళు ఎవరో లేకపోవడం, అందరూ కూడా హెల్తీగా ఉన్నారని జిల్లా ఎస్పీతో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చెప్తున్నటువంటి వివరాలను బట్టి తెలుస్తుంది. అయితే 71 సంవత్సరాల చంద్రశేఖర్ అనే వ్యక్తి, విశాఖకు చెందినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తూ తన ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల తను క్విక్గా రెస్పాండ్ అయ్యి బయటికి రాలేకపోయారు. అయితే కుటుంబ సభ్యులకి ముందుగానే సమాచారం అయితే ఇచ్చారు, ఓ ప్రమాదం జరుగుతుంది, ఎక్కడున్నాం ఏంటనేది తెలియదు కానీ పొగొస్తుంది అంటే వెళ్ళలేకపోతున్నామని కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇప్పటికే అటు అధికారులు కూడా సమాచారం పంపించినటువంటి నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత అది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందనేది జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే అసలు ప్రమాదము అంటే తరచూ రైలు ప్రమాదాలు అనేక జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి రైలు ప్రమాదాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా అధికారులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, అంటే ఈ ప్రమాదం ఎక్కడ సంభవించింది, ముఖ్యంగా దీన్ని ఎక్కడ లొకేట్ చేశారు అనేది కూడా లోకో పైలట్ అధికారులకి సమాచారం ఇస్తే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ట్రైన్కి సంబంధించి బోగీలను సపరేట్ చేసి ఆ బోగీలు మొత్తం అన్నింటినీ కూడా ప్రస్తుతం అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా వేరే చోటకి పంపిస్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం కదా. చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలంటే మొత్తం ట్రైన్ ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి ఈ 2 కోచ్లు ఉన్నటువంటి ప్లేస్ని మొత్తం అంతా కూడా ప్రస్తుతం పోలీసులు వాటన్నింటినీ వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనము చంద్రశేఖర్ డెడ్ బాడీ ఉన్నటువంటి కోచ్ సమీపంలో ఉన్నాం. ఈ కోచ్లోనే ప్రస్తుతం చంద్రశేఖర్ ఆ డెడ్ బాడీ అయితే ఉన్నటువంటి పరిస్థితి
అయితే ఉంది. ఇక్కడ అంటే కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డెడ్ బాడీని పూర్తిగా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే పోస్ట్ మార్టం చేసిన తర్వాత అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. B1లో ఉన్నటువంటి ఈ అంటే లోయర్ బెడ్లోనే చంద్రశేఖర్ అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం లోపలికి అంటే ఒకవేళ మనము కోచెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూపించే ప్రయత్నం చేసినా కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి కాబట్టి ఆ పోలీసులు అక్కడ వారి దగ్గర వరకు వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే B1 అదేవిధంగా M1 ఈ కోచెస్కి సంబంధించి ప్రస్తుతం ఆ 2 కోచ్లు ఇంకా పొగల బయటకు అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. మంటల్ని దాదాపుగా 4 ఫైర్ ఇంజిన్స్ పూర్తి స్థాయిలో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశాయి. ఇంచుమించుగా అవి అంటే 11:45 నుంచి ఆ ఫైర్ ఇంజిన్స్ కంప్లీట్గా ఈ మంటలను అదుపు చేస్తే దాదాపుగా 3 గంటల సమయం 3:25 వరకు కూడా ఈ మంటలను అదుపు చేయడానికి సమయం పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కంటిన్యూగా దాదాపుగా 4 ఫైర్ ఇంజిన్లు 25 మంది వరకు అటు ఫైర్ సిబ్బంది, CRPF, GRP పోలీసులు, ఆ లోకల్ పోలీసెస్, అదేవిధంగా స్టేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా త్వరితగతిన అలర్ట్ అయ్యి అంటే ఇంకా మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల బృందం అంతా కూడా ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకుంది. DRM కూడా ప్రస్తుతం ఇక్కడికి ఆ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నారు. మొత్తం దీనికి సంబంధించి పరిశీలన చేసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇంకా ఈ ట్రైన్కి సంబంధించినటువంటి మంటలు ఆ కోచెస్లో నుంచి అంటే చంద్రశేఖర్ చనిపోయినటువంటి ఇదే కోచ్ ఇంకా ఈ కోచ్కి సంబంధించి లోపల నుంచి పొగలైతే బయటకు వస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనము చూడొచ్చు. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను ప్రమాదం, కానీ అదృష్టవశాత్తు అంటే ఒక్కరు మాత్రమే చనిపోయినటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉన్నట్టు, ప్రయాణికులంతా అలర్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏ విధమైనటువంటి గాయాలు కాకుండా మొత్తం అందరూ ముందస్తుగానే ఆ పొగ కమ్ముకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వేరే కోచెస్లోకి వెళ్ళడం, ట్రైన్ రైల్వే స్టేషన్లో ఆగిన వెంటనే వాళ్ళందరూ కూడా దిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక పెను ప్రమాదం నుంచి బయటపడినట్టుగా ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది అయితే చూడొచ్చు. SP తుహిన్ సిన్హా ప్రస్తుతం DRMతో ఇక్కడ మాట్లాడినటువంటిది అయితే ఉంది. DRMతో మాట్లాడిన తర్వాత కొన్ని వివరాలను కూడా మీడియాకి అందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ కేసుకి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక పక్క DRMతో పాటుగా ఇతర రైల్వే ఉన్నతాధికారుల బృందం మొత్తం అంతా కూడా ప్రస్తుతం యలమంచిలి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుంది. అసలు ఈ ట్రైన్ ఇక్కడ ఆగే పొజిషన్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ దీనికి స్టాప్ అయితే లేదు. స్టాప్ లేనటువంటి ట్రైన్ కొంత ముందుగా ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలో ట్రైన్ని సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అత్యంత సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి వెంటనే నిలుపుదల చేయడంతో ప్రయాణికులంతా అత్యంత వేగంగా ప్లాట్ఫామ్ మీద నుంచి దిగి ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వాటి వివరాలు బయటికి వెల్లడైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలియాల్సింది కేవలం ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం పోలీసు అధికారులు ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను SLF టీమ్స్ ఆ 2 ఇక్కడికైతే చేరుకున్నటువంటిది అయితే ఉంది. ఆ టీమ్స్ వచ్చి ఈ కేసుకు సంబంధించి మొత్తం అన్నింటినీ తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత అసలు ప్రమాదం ఎక్కడ సంభవించింది, ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటి, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఇతర వాటి వల్ల ఏమన్నా ప్రమాదం జరిగింది అనేది కూడా నిగ్గు తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ టాటానగర్ ఎర్నాకుళం ట్రైన్కి సంబంధించినటువంటి జరిగిన ప్రమాదంలో అటు చంద్రశేఖర్ అనే 71 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు. దాదాపుగా ఒక కోచ్లో 82 మంది, మరో కోచ్లో 76 మంది ప్రయాణికులు అవుతున్నారు. వారందరినీ సురక్షితంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సామర్లకోట రైల్వే స్టేషన్కి 3 బస్సుల్లో వాళ్ళందరినీ కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మిగిలినటువంటి ప్రయాణికులను కోచ్లను సపరేట్ చేసి ప్రస్తుతం ఆ కోచ్ల ద్వారా మళ్ళీ ఎర్నాకుళం టాటానగర్ ఆ ట్రైన్ అయితే ఆ ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో అసలు ట్రైన్కి ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మనం ఒకసారి ఈ ట్రైన్ కనుక గమనిస్తే B1 లోగో అంటే చంద్రశేఖర్ మృతి చెందినటువంటి ప్లేస్, అక్కడ ఉన్నటువంటి RPF పోలీసులు ఉన్నటువంటి లొకేషన్, ఆ కోచ్ సమీపంలోనే చంద్రశేఖర్ అయితే
లోయర్ బెర్త్లో ఉన్నారు. మనం చూస్తే ఈ ట్రైన్కి సంబంధించి ఈ కోచ్లో ఇది సెంటర్ ప్లేసు. 71 సంవత్సరాల వృద్ధుడు కాబట్టి తను అక్కడి నుంచి అత్యంత వేగంగా బయటికి రావడం ఒక విధంగా చెప్పాలంటే కొంత కష్టంతో కూడుకున్నటువంటిది. అప్పటికే పొగ పూర్తిగా వ్యాపించేసింది. పొగ పూర్తిగా వ్యాపించినటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు ఊపిరాడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. అంటే కొంత అనారోగ్య కారణాలు కూడా ఉంటాయి కాబట్టి ఊపిరి ఆడక తను ముందుకి మూవ్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఉండి ఉండొచ్చు. దీంతో అదే బెర్త్లో చంద్రశేఖర్ బహుశా ఉండిపోయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక కదలలేనటువంటి వృద్ధుడు కావడం అతనికి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అప్పటికే ఆ ప్రయాణికులు చాలామందిని అలర్ట్ చేసి వాళ్ళ లగేజీలు కొంతమంది వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే చంద్రశేఖర్ కదలలేనటువంటి నేపథ్యంలో తన భర్తలోనే అట్లానే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ట్రైన్ కూడా యలమంచిలి రైల్వే స్టేషన్కి సమీపంగా వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో దగ్గరికి వచ్చింది, అంటే దగ్గరికి రావడంతో ఈ వెంటనే రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలుపుదల చేయడం, ప్రయాణికుల్ని వేగంగా దించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అది కాకుండా రైల్వే స్టేషన్ సమీపంలో లేకుండా ఎక్కడైనా సరే అంటే మార్గ మధ్యంలో వేగంగా వెళ్తున్నటువంటి ట్రైన్ అది అలా కంటిన్యూ అయి ఉంటే ఇంకా మంటలు వేరే కోచెస్ కూడా అంటే వ్యాపించి ఉండేవి. ఖచ్చితంగా పెను ప్రమాదం సంభవించేది. దీనికి తోడు ముఖ్యంగా చూస్తే ఈ ట్రైను వేరే బోగిలకి మంటలు వ్యాపించి వేరే అంటే ఎక్కడన్నా అంటే ఏ గ్రామాలు లేనటువంటి ప్లేస్లో కానీ ఫైర్ ఇంజిన్స్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ప్లేసెస్లో కానీ ఈ ప్రమాదం సంభవించుంటే ఇంకా పెను ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే అవకాశం ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వేగంగా 4 రైలు ఇంజిన్లు స్టేషన్ లోపలికి రావడం, మొత్తం మంటలను అదుపు చేయడం, అందరి ప్రాణాలను కాపాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.